తహియతుల్ మజీద్ 2 రకాతుల నమాజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ప్రతి వ్యవస్థలో ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. మీరు ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలన్నా, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాజు దర్బారులోకి వెళ్ళాలంటే అక్కడ కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. మరి రాజులకు రారాజు, చక్రవర్తులకి చక్రవర్తి అయినటువంటి అల్లాహ్ గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ప్రోటోకాల్ అనేది ఉండదా? ఒకసారి అర్థం చేసుకోండి. ఆ ప్రోటోకాల్ పేరే తహియతుల్ మజీద్. సహీ బుఖారీ హదీస్ నంబర్ 444 హజరత్ అబూ ఖతాదా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, నేను ఒకసారి మజీదుకు వెళ్ళాను. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహచరులతో కలిసి కూర్చొని ఉన్నారు. నేను కూడా మజీదులోకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు: ఓ అబూ ఖతాదా, 2 రకాతుల నమాజు చదవకుండా కూర్చోవడాన్ని ఏ విషయం నిన్ను ఆపింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు. అప్పుడు అబూ ఖతాదా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: ఓ ప్రవక్త, మీరంతా కూడా కూర్చొని ఉన్నారు కాబట్టి నేను కూడా వచ్చేసి నేరుగా కూర్చున్నాను అని అబూ ఖతాదా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు. అప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు: ఏ వ్యక్తి అయినా మజీదులోకి ప్రవేశించినప్పుడు ముందుగా 2 రకాతుల నమాజ్ చదివి ఆ వ్యక్తి కూర్చోవాలి. 2 రకాతుల నమాజ్ చదవకుండా కూర్చోకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, మజీద్ యొక్క ప్రోటోకాల్ ఏంటంటే, మీరు మజీదులో ప్రవేశించినప్పుడు 2 రకాతుల తహియతుల్ మజీద్ నమాజ్ చదివిన తర్వాతే మీరు మజీదులో కూర్చోవాలి. సహీ బుఖారీ కితాబు తహజ్జుద్ హదీస్ నంబర్ 257లో చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: మీలో ఎవరైనా మజీదులోకి ప్రవేశిస్తే 2 రకాతుల నమాజ్ చదివనిదే మీరు కూర్చోకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒక విశ్వాసి మజీదులోకి ప్రవేశించినప్పుడు 2 రకాతుల నమాజ్ చదవకుండా కూర్చోకూడదు అన్న విషయం ఎంత తప్పనిసరి అన్న విషయం అర్థం చేసుకోవాలంటే, సహీ ముస్లిం హదీస్ నంబర్ 875లో ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మజీదులో జుమా రోజున ఖుద్బా ఇస్తున్నారు. అంతలో ఒక సహాబీ వారు ఆలస్యంగా వచ్చి ఆయన 2 రకాతుల నమాజ్ చదవకుండానే ఆయన కూర్చుండిపోయారు. ఈ విషయము మెంబర్పై ఖుద్బా ఇస్తున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి మరి ఆ ఖుద్బా ఆపి ఏం చెప్పారంటే, మీరు 2 రకాతుల నమాజ్ చదువుకొని కూర్చోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ హదీస్ని బట్టి మనకు అర్థమవుతుంది, 2 రకాతుల్ నమాజ్ తహియతుల్ మజీద్, ఎప్పుడైతే మనం మజీదులోకి ప్రవేశిస్తామో 2 రకాతుల్ నమాజ్ చదవడం అనేది ఎంత ఆవశ్యకత కలిగి ఉందో ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో తహియతుల్ మజీద్ నమాజ్ చదవకున్నా ఏం కాదు. ఆ సందర్భాలు ఏంటి అంటే, సహీ ముస్లిం హదీస్ నంబర్ 710లో ప్రవక్త తెలియజేశారు: ఫరజ్ నమాజ్ అయ్యేటప్పుడు నఫిల్ నమాజు లేవు అని చెప్పారు. కాబట్టి మజీదులోకి వెళ్ళినప్పుడు ఒకవేళ జమాత్ జరుగుతున్నట్లయితే ముందు ఆ జమాత్తో పాటు మనం ఫరజ్ నమాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సున్నత్ నమాజ్ చదువుకోవాలి తప్ప మీరు తహియతుల్ మజీద్ పేరుతో మీరు జమాత్ వదిలేసి మీరు 2 రకాతుల నమాజ్ ఎట్టి పరిస్థితుల్లో చదువుకోకూడదు. అధిక శాతం ఉలమాల దృష్టిలో తహియతుల్ మజీద్ అనేది వాజిబ్, తప్పనిసరిగా చదవాలని చాలా మంది అధిక శాతం పండితులు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఎప్పుడైతే మీరు మజీదులోకి ప్రవేశించారో అప్పుడు జమాత్తో నమాజ్ చదవడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంది. ఒకవేళ మీరు తహియతుల్ మజీద్ నమాజ్ చదివినట్లయితే అక్కడ మీకు ఒక రకాత్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, లేదా జమాతులో వాళ్ళు నిలబడిపోతారు. అలాంటి భయం ఉన్నప్పుడు మీరు కూర్చోకుండా ఆ 2 నిమిషాలు వేచి చూడాలి. అలా కాకుండా మీరు 2 నిమిషాలే ఉంది కదా అని చెప్పేసి మీరు కూర్చోకూడదు, అలా అని మీరు 2 నిమిషాలు నేను నమాజ్ చదువుకుంటాను అంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం చెడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు మజీద్కి వెళ్ళి ఆ 2 నిమిషాల వరకు మీరు నిలబడి ఆ తర్వాత జమాత్తో చదవబడేటటువంటి ఫరజ్ నమాజ్లో మీరు పాల్గొనాలి. ఇలాంటి విషయాలు తరచుగా మన జీవితంలో అవ్వకూడదంటే మనం ఏం చేయాలి అంటే, మనము ఒక 5 నిమిషాల ముందు ఇంట్లోనే వజూ చేసుకొని మనం మజీదుకు వెళ్ళాలి. 5 నిమిషాల ముందు వెళ్ళినట్లయితే మనం 2 రకాతుల తహియతుల్ మజీద్ నమాజ్ని మనం చదవవచ్చు. కొంతమంది మేము మజీద్కి వెళ్ళాము కానీ అక్కడ జమాత్ కోసం 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది, చాలామంది అలా నిలబడి ఉండడం చూడ్డానికి బాగుండదు కదా అనేటటువంటి మొహమాటం కొంతమందిలో ఉండి కొంతమంది కూర్చుంటారు. అయితే అలా కూర్చున్న వాళ్ళని ఉద్దేశించి తప్పుగా మనం చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది ఉలమాల దృష్టిలో తహియతుల్ మజీద్ అనేది వాజిబ్ కాదు. ఒకవేళ అలా కూర్చున్నట్లయితే నిలబడి ఉండడం ఉత్తమం, కానీ ఎవరైతే కూర్చున్నారో వారిని మనం ఏమీ
అనకూడదు. తహియతుల్ మస్జిద్ యొక్క ఆవశ్యకత తెలియని కారణంగా చాలా మంది మస్జిదులకు వస్తారు, అలానే కూర్చుండిపోతారు. అలా కాకుండా 2 రకాతుల్ నమాజ్ చదివిన తర్వాతనే వాళ్ళు కూర్చోవాలి. అలా కాకుండా కొంతమంది మస్జిద్కి వచ్చిపోయేవారు ఉంటారు, ఎవరైనా పిలవడానికి లేదా ఏతికాఫ్ పాటించే వారికి భోజనం ఇవ్వడానికి లేదా ఎవరితోనైనా కాసేపు మాట్లాడి వెళ్ళడానికి ఏదో పని ఉండి మస్జిద్కి వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారు తప్పనిసరిగా మస్జిద్లో ప్రవేశించినందుకు 2 రకాతుల్ నమాజ్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వారు కూర్చునే ఉద్దేశంతో కాసేపు ఉండే ఉద్దేశంతో రావట్లేదు, కేవలం ఎవరినో పిలవడానికి ఏదో ఇచ్చి వెళ్ళడానికి వచ్చేటటువంటి ఎవరైతే బాటసారులు ఉంటారో వారికి తప్పనిసరి కాదు తహియతుల్ మస్జిద్. కానీ అలాంటి వ్యక్తులు గనక మస్జిద్లో కూర్చోవాలంటే తప్పనిసరిగా 2 రకాతుల తహియతుల్ మస్జిద్ నమాజ్ చదివి వారు కూర్చోవాలి. షేఖుల్ హదీస్ అల్లామా ముబారక్ పూరి రహిమహుల్లా వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో ఎప్పుడు కూడా తహియతుల్ మస్జిద్ నమాజ్ని వదలలేదు. ఆయన ఆచరణలో ఎప్పుడు కూడా ఈ విషయంలో జాప్యం కూడా లేదు అని తెలియజేశారు. ఈ తహియతుల్ మస్జిద్ నమాజ్ అనేది ఇది కేవలం సాధారణ మన ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మస్జిద్లకే వర్తిస్తుందా లేదా మక్కా మదీనాలో కూడా ఇది వర్తిస్తుందంటే ఈ ప్రోటోకాల్ మక్కా మదీనాలో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళాలంటే ఎప్పుడైనా ఉమ్రాకి వెళ్ళినప్పుడు అప్పుడు మస్జిద్లో మీరు ప్రవేశించగానే అక్కడ కూర్చునే ముందు మొట్టమొదటిగా ముందుగా మీరు 2 రకాతుల తహియతుల్ మస్జిద్ నమాజ్ చదవాలి. ఇది మక్కా మరియు మదీనాలో వర్తిస్తుంది. అయితే ఈ తహియతుల్ మస్జిద్ అనేది ఎక్కడ వర్తించదు అంటే ఈద్గాలో వర్తించదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఈద్ కంటే ముందు ఈద్ తర్వాత ఎలాంటి నమాజ్ లేదు అని చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈద్గాలో ప్రవేశిస్తారో వారు వెళ్ళగానే ముందు అక్కడ కూర్చోవాలి. అలా కాకుండా 2 రకాతులు నిలబడి నమాజ్ చదువుకోకూడదు. కాబట్టి ఈద్గాలో నమాజ్ కంటే ముందు నమాజ్ తర్వాత ఎలాంటి నఫిల్ నమాజులు లేవని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ఖబరస్థాన్లో ఎక్కడైతే జనాజా నమాజ్ చదివిస్తారో అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా తహియతుల్ మస్జిద్ నమాజ్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇక అలాగే నిషిద్ధ వేళల్లో కూడా తహియతుల్ మస్జిద్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి మీరు మస్జిద్లో ప్రవేశించినప్పుడు అది ఎలాంటి సందర్భం అంటే సాష్టాంగము చేయకూడనటువంటి సమయం. ఆ సమయంలో అంటే ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఈ 3 సమయాలలో సాష్టాంగం చేయకూడదని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి అలాంటి సమయంలో గనక మీరు మస్జిద్లో ప్రవేశిస్తే అక్కడ మీరు తహియతుల్ మస్జిద్ నమాజ్ చదవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీరు జుమా నమాజ్కి చాలా ఆలస్యంగా వెళ్ళారు, జుమా నమాజ్ని జమాత్తో పాటు చదివించడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అలాంటి సందర్భంలో మీరు మస్జిద్లో కూర్చోకుండా నిలబడాలి. ఆ తర్వాత జమాత్ నిలబడినప్పుడు మీరు కూడా నిలబడి నమాజ్ చదువుకోవాలి, కానీ మీరు కూర్చోకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైనటువంటి ఆ హదీసు గ్రంథాల వెలుగులో తహియతుల్ మస్జిద్ నమాజ్ యొక్క ఆవశ్యకతను గురించి మనం తెలుసుకున్నాం. ప్రవక్త వారు తన జీవితంలో ఎప్పుడు కూడా తహియతుల్ మస్జిద్ నమాజ్ని వదలలేదు. కాబట్టి ఆయన అనుచరులుగా ఉమ్మతిగా ఈ సున్నతిని పాటించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీసు గ్రంథాల జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.